ఒకప్పుడు వచ్చే జబ్బులు ఒకటే డాక్టర్ అన్ని జబ్బులు చేస్తూ ఉన్నాడంటే అవును. అది ఎక్స్పర్టైజ్ రాదు. కరెక్ట్. సపోజ్ ఒక కిడ్నీ క్యాన్సర్ అనేది ఒకటే డాక్టరు 5 ఏళ్లుగా అదే కేసెస్ చూస్తూ ఉన్నాడు అనుకోండి, విల్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో ఆ విధంగా ఈ యూరాలజీనే సబ్ స్పెషాలిటీ చేసి ఈ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ బ్రాంచ్ అనేది చేస్తున్నాం. రైట్. సో వీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫీమేల్ యూరాలజీ, యూరో ఆంకాలజీ అని సపరేట్ చేసి దానికి తగ్గట్టుగా దానికి స్పెసిఫిక్ డాక్టర్స్ని పెట్టి ఆ యూరాలజిస్టులు ఆ స్పెషాలిటీలో కాన్సన్ట్రేట్ చేసేటట్టు చూసి దాంట్లో బెస్ట్ అవుట్కమ్స్ పేషెంట్స్కి వచ్చే విధంగా చూడడానికి ట్రై చేస్తాం. పర్ఫెక్ట్ సార్. దట్ ఈస్ మా దట్స్ అవర్ ఫ్యూచర్ గోల్ ఆల్సో అండ్ వీ వాంట్ ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు చూసారంటే ఇది బేసికలీ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, ఆ పక్క ఫిమేల్ యూరాలజీ, అది యూరో ఆంకాలజీ, ఇట్లా డివైడ్ చేస్తాం. రైట్. ఆ విధమైన కండిషన్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్లు చూస్తే దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ డిసీజ్ అనమాట. సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. దేర్ అవుట్కమ్స్ విల్ బి మచ్ బెటర్ దాన్ దేర్ ఎబిలిటీ టు టర్న్ బెటర్ అవుట్కమ్ టు ద పేషెంట్ అనేది బెటర్ అవుతుంది.